సోదరి, నా ప్రియ సహోదరుడా, నీ వ్యక్తిగత కుటుంబ జీవితంలో, నీ ఆధ్యాత్మికమైన ప్రయాణంలో ఎందుకు దేవుడు మౌనంగా ఉన్నాడు? ఎందుకు నా జీవితంలో మహిమ కలిగిన కార్యాలు చేయలేకపోతున్నాడు? నేను చేసిన పొరపాటు ఏంటిది? నా కుటుంబం చేసిన పొరపాటు ఏంటిది? చాలాసార్లు నీ వ్యక్తిగత జీవితంలో విసిగిపోయినావు, అలసిపోయినావు, వేదన చెందుతున్నావు. అనేక స్థలాలు తిరిగి 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 నీ జీవితంలో విరక్తి వచ్చేసి కొన్నిసార్లు మందిరానికి వెళ్ళలేకపోతున్నావు. ఈరోజు గర్భఫలం లేని స్థితిలో నిందలు అనుభవిస్తూ, గుడ్రాలి అనే నిందను అనుభవిస్తున్నావు. కానీ దేవుడిస్తున్న వాగ్దానం ఏంటిదంటే, గర్భఫలము నేను ఇచ్చి బహుమానము. గట్టిగా చప్పట్లు కొడదాం. విత్తని పక్షులను నిత్యము పోషిస్తున్నా, మీరు వాటికంటే శ్రేష్ఠులు కావాలి. ఈరోజు అప్పులు కట్టుకోలేని స్థితిలో, వడ్డీలు కట్టుకోలేని స్థితిలో, భయంకరమైన పేదరికాన్ని, దారిద్రతను ఒకవేళ అనుభవిస్తూ దేవుడు ఏం చేసినాడు అని నువ్వు దేవుణ్ణి అపార్థం చేసుకుంటూ ఉన్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు, విత్తని పక్షులను నేను నిత్యము పోషిస్తున్నాను, మీరంతా వాటికంటే శ్రేష్ఠులు. సింహపు పిల్లలు లేమి కలవై ఆకలి కొనును గాని యెహోవాని ఆశ్రయించు వారికి ఏమేలు కొదవలేదు. ఎంతకాలం ప్రభువా ఈ భయంకరమైన త్రాగుబోతు భర్తను భరించాలని ఏడ్చినావు? ఎంతకాలం ప్రభువా ఈ అప్పుల సమస్య, ఎంతకాలం ఈ వడ్డీలు నేను కట్టాలా? అనేక గర్భాలు తెరవబడుతున్నాయి, ఎంతకాలం ప్రభువా ఇంకా గర్భఫలం లేదు అని ఎన్నోసార్లు ఒంటరిగా ఉండి ఏడ్చినావేమో సహోదరుడా, సహోదరి. మనం ఏడుస్తూ ఉంటే ఆయన తట్టుకోలేడు. మనం ఒంటరిగా ఉండి ఏడుస్తూ మూలుగుతుంటే దేవుడు సంతోషించలేడు. మన బిడ్డలు ఏడుస్తుంటే తల్లిదండ్రులమైన మనము సంతోషంగా ఉండలేదు. మన బిడ్డలు ఎప్పుడు సంతోషంగా ఉండాలని తల్లిదండ్రులు ఆశపడ్డట్టే, నీ భర్త వచ్చి నిన్ను భయంకరంగా చిత్రవద చేసి మాటలు అంటూ కొడుతూ ఉంటే నీకంటే ఎక్కువగా యేసయ్య బాధపడుతున్నాడు. నువ్వు నెలంతా సంపాదించిన సంపాదన వడ్డీలు కడుతూ ఉంటే నీకంటే ఎక్కువగా దేవుడు బాధపడుతున్నాడు. కానీ దేవుడు న్యాయస్థుడు. గట్టిగా చప్పట్లు కొడదాం.